అందరూ ఎంత ప్రయత్నాలు చేసినా సరే తెర మీద కనిపించడానికి రామ్ చరణ్ ఎలా చేస్తాడనే దాని మీద ఉంటుంది కదా మీరందరూ. బాగా నటించాడని నిన్న వాళ్ళ అమ్మ అంటుంది. బాగా నటించాడన్నది కరెక్ట్ సర్టిఫికేట్ కాదు రేఖ, కరెక్ట్ మాట కాదు. జీవించాడు అని అనాలి. నాకు ఆ పాత్రలో ఒదిగిపోయాడు అని నాకు అనిపిస్తుంది. నేను యాక్టర్‌గా నాకు తెలుసు. అవతల క్యారెక్టరు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే గనక అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలుకుతూ చూసే ప్రేక్షకులు ఏడిపించాడంటే వాడు జీవించినట్లు. నేను అక్కడ ఒక క్యారెక్టర్ చూస్తున్నాను తప్ప చరణ్‌ని చూడట్లేదు. పెద్ది కనపడుతుంది నాకక్కడ. పెద్ది తను ఏడవకుండా తన భావోద్వేగాల్ని కళ్ళ ద్వారా చూపిస్తున్నాడు తప్ప ముఖవళికల ద్వారా, మజిల్స్ ద్వారా చూపించట్లేదు. అది చరణ్ స్పెషాలిటీ. అందుకనే మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాం. అవును సార్. ఏం నటించాడు అనొచ్చు. చాలా గొప్ప గొప్ప నటులు ఉండొచ్చు. వాళ్ళ సిస్టమ్ వాళ్ళ విధానంలో చేయొచ్చు. కానీ భావోద్వేగాల్ని లోపల ఫీల్ అవుతావు. ఫీలింగ్‌ని మునిపంట నొక్కి పట్టి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఆ కళ్ళ ద్వారా పలికించడం. అది చూసి మనకి అరే! నువ్వు ఏడిస్తే బావుంటుందిరా అనొచ్చు. కానీ మనకి గుండె పిండేస్తుంది.